Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలినేనిపై చర్యలకు పవన్ సిద్ధమేనా? ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనపై జనసేన సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలు తీవ్రమైనవి. ఒకటి రెండు కాదు, సమస్త అక్రమాలు దోపిడీకి దామచర్లే కర్త కర్మ క్రియ అని బాలినేని ఆరోపించారు. తన అక్రమాలకు అండగా నిలిచే పోలీస్ అధికారుల్ని నియమించుకున్నారని బాలినేని విమర్శలు గుప్పించారు. దామచర్ల చేతిలో అన్యాయానికి గురయ్యే వారికి తాను అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో తనతో పాటు కుమారుడు కూడా పోటీ చేస్తాడని బాలినేని తేల్చి చెప్పారు. బాలినేని విమర్శల్ని దామచర్ల సహజంగానే జీర్ణించుకోలేకపోతున్నారు. బాలినేనిపై ఆయన ఎదురుదాడి చేశారు. కూటమిలో విచ్ఛిన్నం తీసుకొచ్చేందుకే బాలినేని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని దామచర్ల మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలే ఒంగోలు జనసేనలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో ఏకంగా జిల్లా కమిటీనే పవన్ కళ్యాణ్ రద్దు చేశారు. ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తుంది. సహజంగా టీడీపీ నేతలపై జనసేన నేతలు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందిస్తుంటారు. టీడీపీ ఏం చేసినా ఏమన్నా భరిస్తూ ఉండాలి తప్ప పొత్తుకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించొద్దని తమ నాయకుల్ని పవన్ హెచ్చరిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా పొత్తు నచ్చకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లొచ్చని బహిరంగంగానే పవన్ హెచ్చరించడాన్ని చూశాం. ఈ నేపథ్యంలో ఒంగోలు ఎమ్మెల్యేపై బాలినేని ఆరోపణల్ని పవన్ ఏ రకంగా తీసుకుంటారనే చర్చకు తెరలేచింది. బాలినేని అంటే పవన్కు ఎంతో ఇష్టం. వైసీపీలో బాలినేని ఉన్న సమయంలో కూడా ఆయనపై పవన్ పొగడ్తలు కురిపించేవారు. అలాంటి నాయకుడు ఇప్పుడు జనసేనలో కీలకంగా తయారయ్యారు. టీడీపీతో పొత్తులో ఉన్నామని తెలిసి కూడా ఎమ్మెల్యేపై బాలినేని తీవ్ర ఆరోపణలు చేయడం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు. బాలినేని కామెంట్స్పై పవన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రేపు ఇంకో ప్రాంతంలో మరో జనసేన నాయకుడు ఇలాగే మాట్లాడితే ఎలా అనే ప్రశ్న ఎదురవుతుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలలో తానే కాదు, తన కుమారుడు కూడా పోటీ చేస్తామని బాలినేని చెప్పడం టీడీపీ నేతల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ను సర్దుబాటు చేయకపోతే మరింత రచ్చకు దారితీసే ప్రమాదం ఉందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నియమావళిని బాలినేని అతిక్రమించినట్టు జనసేన అధిష్టానం భావిస్తోందా అనేది ముందు తేలాల్సి ఉంది. మొత్తానికి రోజులు గడిచే కొద్దీ ఒంగోలులో టీడీపీ జనసేన మధ్య రచ్చ జరిగే అవకాశాలే ఎక్కువ.